నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 5వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి సాయంత్రం 6:03 వరకు, తదుపరి విదియా తిథి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు, తదుపరి మఖా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 10:38 వరకు, తదుపరి వరియన యోగం. భవకరణం సాయంత్రం 6:03 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 4:33 నుండి ఎల్లుండి ఉదయం 6:18 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:38 నుండి 3:21 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 చంద్రోదయం ఉదయం 6:29 చంద్రాస్తమయం సాయంత్రం 7:37 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దక్షిణ భారతదేశంలో రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. రేపు మొదటి శ్రావణ సోమవార వ్రతం మరియు శివముష్టి వ్రతం. దీనినే శివమూత్ పూజ, శివముష్టికా వ్రతం అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున భక్తులు శైవాలయాలను దర్శించి 108 బిల్వ పత్రాలతో శివలింగాలను పూజించి రుద్రాభిషేకం చేస్తారు. రేపు పగలంతా కేవలం మంచినీరు తాగుతూ ఉపవాసం ఉండి నక్త సమయంలో అంటే సూర్యాస్తమమైన 72 నిమిషాల తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని పారణ చేస్తారు. శివముష్టి వ్రతం కొత్తగా పెళ్లైన స్త్రీలు వివాహమైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేస్తూ శివలింగాన్ని పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో వంటకం నివేదన చేస్తారు. మొదటి సోమవారం రోజు వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఇలా చేయటం వలన వారి వైవాహిక జీవితం, దాంపత్య జీవితం చక్కగా ఆహ్లాదకరంగా సాగుతుంది అని నమ్మకం. రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ అన్వాదానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. చంద్ర దర్శనం రేపు సూర్యాస్తమయం నుండి సాయంత్రం 7:37 మధ్య జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.